ఆది పినిశెట్టి కొత్త తమిళ డబ్బింగ్ సినిమా శబ్దం తెలుగులో రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగులో ఈ సినిమా మొదటి రోజు శుక్రవారం ఫిబ్రవరి 28న కేవలం 50 లక్షలు వచ్చాయి ఈ సినిమాకు గ్రాసు. ఆ తర్వాత రెండో రోజు శనివారంకి 40 లక్షలకి పడిపోయింది. ఇక మూడో రోజు నిన్న సండే హాలిడే అయినా కానీ ఇంకో 40 లక్షలు వచ్చాయి. టోటల్గా అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3 రోజుల్లో 1,30,00,000 గ్రాస్ అయితే వచ్చింది తెలుగులో. ఇక ఒరిజినల్ తమిళనాడులో కూడా ఇలాగే వచ్చే కలెక్షన్స్. తమిళ్లో వచ్చేసి 70 లక్షలు, ఆదివారం 75 లక్షలు, శనివారం 70 లక్షలు వచ్చాయి, ఆదివారం 75 లక్షలు వచ్చాయి. ఇక అలా టోటల్గా తమిళ్లో వచ్చేసి ఈ సినిమా 3.5 కోట్లు మొత్తం కలిపి, ఇక తెలుగు తమిళ్ అన్ని కలిపితే 3 కోట్లు ఉంది ఈ సినిమాకు గ్రాస్, అంతే, ఎక్కువ లేదు. తెలుగులో ఈ సినిమాని 2 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి కేవలం 50 లక్షలు ఉంది. అంటే ఇంకా 1.5 కోటి రావాలి తెలుగులో, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక తమిళ్లో చూసుకుంటే 12 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అన్ని కలిపి తెలుగు తమిళ్, అంటే 10 కోట్లు తమిళ్, 2 కోట్లు తెలుగు. ఇక్కడ వచ్చేసి మొత్తంగా ఓవరాల్గా తెలుగు తమిళ్ అన్ని కలిపి మాట్లాడుకుంటే 3 కోట్ల గ్రాస్ వచ్చింది, 1.5 కోటి షేర్ వచ్చింది ఈ సినిమాకు 3 రోజుల్లో. అంటే 12 కోట్లు రావాల్సిన చోట 1.5 కోటి వచ్చింది, అంటే 2 కోట్ల దాకా వస్తుంది. ఇంకా 10 కోట్లు నష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి, డిజాస్టర్ అనేది చెప్పాలి ప్రస్తుతానికి, ఎందుకంటే సోమవారం నుంచి కలెక్షన్స్ ఉండవు. ఇక సినిమా వాషౌట్ అనేది చెప్పాలి. నేను ఇంకా సినిమా చూడలేదు, చూడాలి, ఈ వీక్లో చూస్తాను సినిమా ఎలా ఉందనేసి. అది మన ఆది పినిశెట్టి. అండ్ మన ప్రమోషన్స్లో చూశాను, లైలా ఉంది, సిమ్రాన్ ఉంది అని చెప్పారు. ఇంతకుముందు ఇదే హీరో అండ్ ఇదే డైరెక్టర్తో వైశాలి అనే సినిమా అప్పట్లో వచ్చింది 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది సినిమా బాగుండింది, అప్పట్లో బాగా హిట్ అయిందో లేదు గుర్తులేదు, కానీ సినిమా అయితే మంచి సినిమా. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ ఈ సినిమాకు కూడా. చూడాలి ఈ సినిమా ఎలా ఉందో. ఇక సినిమా మొదటి 3 రోజుల్లో 3 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి. సినిమా బడ్జెట్ తెలీదు, బట్ డిస్ట్రిబ్యూటర్లకు 12 కోట్లకు అమ్మారు. 12 కోట్లకు గాను 2 కోట్ల దాకా వెనక్కి వచ్చింది. ఇంకో 10 కోట్లు రావాలి, హిట్ అవ్వాలంటే ఇంకా 20 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.